बच्चों, आज हमें 10वीं कक्षा में 5वीं पार्ट 1 में का ख़त्म हो चुका है। आज हमें पार्ट 2 में यहाँ से जानकारी करूँगी। सभी लोग श्रद्धा से सुनो बच्चों। जंगल की जातियों आदि की भी दल गीत होते हैं। జంగల్ కి అంటే మనం పహాడీ చెప్పుకున్నాం ఇప్పటివరకు, విదేశీయ పహాడీ లోకగీత్ జానపద సంగీత గురించి చెప్పుకున్నాం. జంగల్ కి జాతియో అంటే జంగల్ ఫారెస్ట్లో ఉండే జాతి వాళ్ళు ఆదికేబి దల్ గీత్ హోతే హై. ఇప్పటికి కూడా దల్ అంటే ఒక టీం లాగా అయ్యి గీత్ పాడతారు. జో అధికతర బిరహ ఆది మే గాయే జాతి హే. వాళ్ళు కూడా అధికతర అంటే ఎక్కువగా విరహ గీతాలే పాడతారనమాట. బిరహ మీన్స్ విరహ గీతాలే పాడతారు. पुरुष एक और स्त्रियां दूसरी और एक दूसरों के जवाब के रूप में दल बांध कर गाते हैं. అంటే ఒక జట్టులో స్త్రీలు ఉంటారు, ఇంకో జట్టులో పురుషులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకరికి అంటే ఒకరి క్వశ్చన్స్కి ఇంకొకరు ఆన్సర్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ పాడుతూ ఉంటారనమాట. ఎక్కడ వాళ్ళు అంటే వీళ్ళు జంగల్ జాతి అంటే అడవి జాతుల వాళ్ళు ఇలా పాడుతూ ఉంటారు. దిశాయే గూంజు ఉట్టే హే అంటే దిశలు దద్దరిల్లుతుంటాయి. వాళ్ళ యొక్క సౌండ్ అంత గట్టిగా వాళ్ళు పాడుతుంటారు. पर इधर कुछ काल से ही प्रकार के दलिया गायन का ह्रास हुआ है. అయితే ఇక్కడ కొన్ని టీమ్స్ వాళ్ళ యొక్క కానీ ఇక్కడ కొంతకాలం నుంచి ఇక్కడ అలాంటి గుంపులతో పాడే పాటలు బాగా తగ్గిపోయాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి. एक दूसरे के प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के है. అయితే ఇందాక మనము అవి చెప్పుకున్నాము. ఇప్పుడు ఆల్హా పాటలు అంటే ఏంటి? మరొక విధమైన గొప్ప లోకప్రియమైన పాటలు ఆల్హా. అధికతర అవే బుందేల్ఖండ్ మే గాయే జాతే హై. అయితే ఎక్కువగా ఇవి బుందేల్ఖండ్ ప్రాంతంలో పాడబడతాయి ఈ పాటలు. ఆరంభతో ఇస్కా చందేల్ రాజాओं के రాజ్కవి జగ్నిక్ సే మానా జాతా హే. ఆరంభంతో ఇస్కా చందేల్ రాజ్కవి జగ్నిక్ సే మానా జాతా హే. ప్రారంభంలో చందేల్ రాజకవి జగ్నిక్ అంటే చెప్పబడుతుంది అనమాట. వాళ్ళ గురించి ఈ యొక్క పాటల్లో చెప్పబడుతుంది. జిస్నే ఆల్హా ఊదల్ విరహ కా अपनी महाकाव्य में बखान किया, पर निश्चय है कि उसके छंद का लेकर जान बोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपनी गीतों में उतारा और गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. बहुत प्रेम से गाए जाते हैं. అయితే చూడండి అమ్మా, అక్కడ ఆల్హా పాటలు అంటే చాలా ఎక్కువ అనమాట. ఆల్హా పాటలకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఇవి చందేలు కవుల గురించి, ఆ రాజుల గురించి చెప్పబడుతుంటాయి అనమాట. వీళ్ళు రాసిన పాటల్లో, వీళ్ళు పాడే పాటల్లో. ఊదల్ వీరత్వాన్ని, అక్కడ ఉన్న ఆల్హా ఊదల్ అంటే వాళ్ళ యొక్క వీరత్వాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మహాకావ్యంలో వర్ణించారు. వాళ్ళు ఒక కావ్యంలాగా రాసి వాళ్ళ యొక్క గొప్పతనం, రాజులు మరియు కవులు, గొప్ప గొప్ప వేదాంతులు, పండితులు, వీళ్ళ గురించి ఆ పాటల్లో వాళ్ళు వర్ణించేవారన్నమాట. ఈయన రచించిన ఛందస్సు తీసుకొని వేరే గ్రామ కవులు వివిధ సమయాల్లో తమ పాటల్లో చేర్చారు. వీళ్ళు ఈ గొప్ప ఆల్హా ఊదల్ అనే అతను ఆయన రాసిన మహాకావ్యాల్లో పాటల రూపంలో చాలా ఛందస్సుగా ఉంటాయన్నమాట. ఆయన రాసిన యొక్క ఛందస్సు అంటే తెలుసు కదా మీకు, స్టాంజాలో అలంకారాలు, ఛందస్సు అని చెప్తుంటాం. అంటే ఆ చెప్పబడిన వర్డ్స్ అనమాట, అలా ఉంటాయన్నమాట. అలా ఎక్కువగా ఆయన రాసిన ఛందస్సుతో కూడుకొని ఉంటాయి ఆయన రాసిన పాటలు. తీసుకొని వేరే గ్రామ కవులు వివిధ సమయాల్లో తమ పాటల్లో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మన ఫేమస్గా మన ఊర్లో ఒక ఫేమస్ రచయిత, ఒక ఫేమస్ ఇది ఉన్నాడు అనుకోండి, గీత రచయితలు, వీళ్ళ దగ్గరికి తీసుకుపోయి వేరే వాళ్ళు కాపీ చేసుకున్నట్టు అనమాట. అలాంటివి ఈయన ఈ ఊదల్ అనే అతను రాసిన వాటిని వీళ్ళ పాటల్లో చేర్చుకునేవారు.
ఇన్హే గానే వాలి గాంవ్ గాంవ్ డోలక్ లియే గాతే ఫిర్తే హై. ఈ యొక్క పాటలు పాడేవాళ్ళు ఊరూరు డోలక్ తీసుకొని పాటలు పాడుతూ ఉండేవారనమాట. ఊరూర తిరుగుతూ ఉంటారు. ఇసీకి సీమా పర్ ఉన్ గీతం కా భీ స్థాన్ హై. అయితే ఇసీకి సీమా పర్ అంటే వీటిని పాడు గాయకులు గ్రామం డోలు తీసుకొని పాడుతూ తిరుగుతారు. కొందరు నటులు తాళ్లపై ఆడుతూ అనమాట. రసియం పర్ చూడండి, गीतों की भी स्थान है जिन्हें नट रसियों पर खेला जाता है. నట్ రసియం పర్ అంటే నాట్యం చేస్తూ మరియు రసియం పర్ खेल करते हुए गाते जाते हैं. अधिकतर ये गद्य पद्यात्मक और इनके अपने बोल है. అయితే చూడండమ్మా, ఇక్కడ ఈయన రచించిన పాటలు ఛందస్సులో వేరే గ్రామ వాళ్ళు తీసుకున్నట్టమే కాకుండా ఈ పాటల్లో ఈ రోజున కూడా చాలా ప్రేమగా పాడుచున్నవి అనమాట. ఆ పాడబడుచున్నవి అంటే వాళ్ళు రాసిన కవితలు. ఇప్పుడు చూడండి, మనకు సారంగదరియా అనే ఒక పాట వస్తుంది, కుడి భుజం మీద కడవ అనే పాట. అవి ఎప్పటిదో పాట, కానీ ఇప్పుడు తీసుకొచ్చారు. అలానే ఆయన యొక్క రాసిన కవి, ఆయన రచించిన గేయాలు ఈ రోజుకి కూడా చాలా ప్రేమగా పాడబడుచున్నవి, అంటే ఇంకా ఆదరిస్తున్నారన్నమాట ఆ పాటల్ని. వీటిని పాడు గాయకులు గ్రామంలో డోలు తీసుకొని, అంటే పల్లెటూరులో డోలు తీసుకొని పాడుతూ తిరుగుతూ ఉండేవారు. కొందరు నటులు తాళ్లపైన కూడా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. మనం ఎప్పుడైనా సర్కస్ అప్పుడు చూస్తుంటాం, తాడు పైన ఒక కర్ర తీసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు ఇచ్చేస్తూ తిరుగుతూ ఉంటారనమాట. ఆ కోవకు చెందిన వాళ్ళు. ఎక్కువగా ఇవి గద్యాత్మకము మరియు పద్యాత్మకంలో ఉంటాయి. వీళ్ళు రాసేవి ఎక్కువగా గద్యాత్మకమైనవి మరియు పద్యాత్మకంగా ఉంటాయన్నమాట. చూడండి, అనంత సంఖ్య अपने देश में స్త్రీయా కే గీతం కీ హై. అయితే ఎక్కువ మన దేశంలో స్త్రీలతో అంటే కూడిన పాటలు ఉన్నాయన్నమాట. స్త్రీలతో పాడబడిన పాటలు, కూడబడిన పాటలు. है तो ये गीत भी लोकप्रिय गीत है पर अधिकतर इन्हें औरतों ही गाते हैं. అయితే జానపద గేయాలు అంటేనే మ్యాక్సిమం ఎక్కువ స్త్రీలు పాడుతుంటారు, ఆడవాళ్ళు పాడుతుంటారు అనమాట. ఇవి జానపద గీతాలు, వీటి ఎక్కువగా ఆడవాళ్లే పాడతారు. इन्हें सिरजती भी अधिकतर वही है. అయితే రాసేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు మరియు పాడేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. वैसे ही मर्द रचने वाले या गाने वालों की भी. అయితే ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా రచిస్తుంటారు పాటల్ని మగవాళ్ళు కూడా పాడుతుంటారు అనమాట. హై పర్ ఇన్ గీతం కా సంబంధ విశేషత స్త్రీయా సే హై. అయితే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా పాడేవాళ్ళలో ఎక్కువగా ఈ విశేషమైన స్త్రీలే ఎక్కువగా ఉంటారనమాట. అలాగని మగవారు రాసేవారు పాడేవారు కూడా, కానీ ఈ పాటలు ఎక్కువగా స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి, స్త్రీలపైనే ఉంటాయి అన్నమాట, వాళ్ళపైనే రచించబడి ఉంటాయి. इस दृष्टि से भारत इसे दिशा में सभी देशों से भिन्न है. అయితే ఇలా స్త్రీల గురించే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో భారతదేశము ఇతర అన్ని దేశాలతో భిన్నంగా ఉంది. ఎందుకంటే అన్ని దేశాల్లో ఇట్లాంటి జానపద గేయాలు లేవు, కానీ మన దేశం మాత్రం భిన్నంగా ఉంది. क्योंकि संसार की अन्य देशों में स्त्रियां के अपने गीत मर्दों या जन गीतों से अलग और भिन्न नहीं है. అయితే చూడండి ఇక్కడ, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्द या जन गीतों से अलग और भिन्न नहीं है, मिलजुले है. అయితే ఇక్కడ ఎందుకంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో స్త్రీల పాటలు మగవారి పాట లేదా జానపద గీతాలకు భిన్నంగా ఉండవు, కానీ కలిసిమెలిసి ఉంటాయన్నమాట. భిన్నంగా ఉండవు, కలిసిమెలిసి ఉంటాయి. అందుకే మన యొక్క ఈ స్త్రీల పాటలకి చాలా 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 ప్రిఫరెన్స్ అనమాట ఇక్కడ మనకి. त्योहारों पर नदियाँ में नहाते समय नहाने जाते समय ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇవి అండర్లైన్ చేసినాయి. त्योहारों पर नदियों में नहाते समय नहाने जाते हुए राह के అంటే దారిలో, विवाह के मटकोड़ जोनार के संबंधियों के लिए, प्रेमयुक्त गाली के लिए, जन्मदिन सभी अवसरों के अलग अलग गीत है. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లో ఈ పారాగ్రాఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్త్రీయా కిన్ కిన్ సందర్భమే లోకగీత్ గాతే హై అని ఇస్తాడనమాట. చూడండి, స్త్రీయా కిన్ కిన్ సందర్భమే
లోకగీత్ గాతే అంటే మనకి ఈ పేరాగ్రాఫ్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ రావాలి. త్యోహారం పర్ అంటే పండుగలప్పుడు, నహాతే సమయ్ స్నానం చేసేటప్పుడు, నహానే జాతే హుయే రాహకే అంటే ఆ యొక్క స్నానానికి వెళ్తున్న దారిలో, నెక్స్ట్ వివాహకే అంటే వివాహ సమయంలో, మట్కోడ్ జోనార్కే అంటే వివాహ విందుల సమయంలో, జోనార్కే సంబంధియంకే లియే ప్రేమయుక్త గాలి అంటే మనం బంధువులు ప్రేమగా తిడుతుంటారు, అత్త వరుసైన వాళ్ళు, మరదల వరుసనైన వాళ్ళు, వదిన వరుసైన వాళ్ళు ఇట్లా తిడుతుంటారు. అలా అంటే ప్రేమగా తిట్టడం కాదు, అక్కడ ప్రేమతో తిట్టడం అన్నమాట, అంటే పరాచకం ఆడటం. అలాంటి సమయాల్లో జన్మ ఆది అవసరం పర జన్మదిన్ అంటే పుట్టినరోజు సమయాల్లో, అవసరం పర అలగ్ గీత హై దేనికి సంబంధించిన గీతాలు వాటికి మొదలగినవి పాడతారు. జో స్త్రీయా గాతీ హై ఏవైతే స్త్రీలు పాడుతూ ఉంటారో, జో స్త్రీయా గాతీ హై ఇన్ అవసరం పర కుచ్ ఆజ్ సే హీ నహీ బడే ప్రాచీన కాల్ సే వే గాతీ హై. ఇవాళ కొత్తగా పాడటం కాదు, మనకి డీజేలు పెట్టి పెళ్ళిళ్ళప్పుడు, నలుగులప్పుడు, పేరెంటాలప్పుడు, జన్మదిన శుభాకాంక్షలు అదే బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు మనం డీజేలు సంగీతాలు పెట్టుకుంటాం. కానీ ఇది పాతకాలం నాటి పద్ధతి, మనం ఇప్పుడు కొత్తగా తెచ్చుకుంటున్నాం అనుకున్నాం, కానీ ఇది పాతకాలం నాటి నుండి ఉంది. అయితే పాతకాలంలో ఈ జానపద గేయాల్లాగా ఏదంటే అది చెప్తుంటారు మీకు. ఇంకా గ్రామాల్లో అంటే పల్లెటూర్లలో మనం ఎప్పుడైనా నలుగుకు పిలిచినప్పుడు, నలుగు అంటే అది చేస్తారు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు, ఇలా గంధం పెట్టేటప్పుడు చేస్తూ ఉంటారు అనమాట. అలా నలుగు పిలిచినప్పుడు ఎవరైనా ముసలమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు అమ్మ పాట పాడని, లేకపోతే మూగ పిల్లలు పుడతారు, ఏదో ఒక పాట ఉండాలని చెప్తుంటారు, మీరు వినే ఉంటారు. అలా అప్పటి కాలం నుండే అంటే ప్రాచీన కాలం నుండే వివిధ సందర్భాలలో పాట పాడే ఆచారం ఉందన్నమాట, ఇప్పుడు కొత్తగా రాలేదు. అయితే ఆ పాట పాడే ఆచారానికి మనం ఏం చేసామంటే కొత్తగా మంచి మ్యూజిక్ని, మంచి రిథమిక్ని, ఆ సౌండ్ సిస్టమ్ని యాడ్ చేసి బాగా టెంట్లు వేసి పెద్ద పెద్ద డీజేలు పెట్టేసి సౌండ్ బాక్సులు పెట్టేసి అద్దరు కొడుతున్నారనమాట. కానీ అప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఓన్లీ ఒక 30-40 మంది టీమ్గా అయ్యి, లేదా ఒకళ్ళు ఇద్దరు ఒకరి సమాధానం చెప్తూ, ఒకళ్ళు క్వశ్చన్ చేస్తూ, ఇలాంటి పాటలన్నీ అప్పటి రోజుల్లో విశేష సందర్భాల్లో పాడుకునే వాళ్ళు అనమాట. మహాకవి కాళిదాస్ ఆది ने भी अपने ग्रंथों में उनकी गीत का हवाला दिया है. అయితే ఇప్పటి నుంచి కాదు అని చెప్పాం కదా, కాదని కాదు, మహాకవి కాళిదాసు మొదలైన వారు తమ గ్రంథాల్లో కూడా ఈ పాటలను చేర్చిరి. అయితే చాలా గొప్ప గొప్ప కవులు కూడా ఈ జానపద గేయాలను తీసుకొని వాళ్ళ పాటల్లో రాసుకున్నారనమాట. సోహార్ బానీ సెహరా ఆది ఉన్కే అనంత్ గీతో మే కుచ్ హై. అయితే ఈ సోహార్ బానీ సెహరా మొదలగినవి అనంత పాటల్లో ముఖ్యమైనవి, అంటే అలాంటి పాటల్లో చాలా ముఖ్యమైనవి అనమాట. 12 వయసే తో 12 మాసు పురుషోం కే సాత్ నార్యాం భీ గాతీ హై. అలాంటివే 12 నెలలకు సంబంధించిన 12 అంటే ఇక్కడ 12 నెలలకి సంబంధించి పాటలను పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడతారు. అంటే జనవరి మంత్లో ఒక పాటని, ఇట్లా మనకి 12 మంత్స్ ఉన్నాయి కదా, ఈ 12 మంత్స్కి సంబంధించిన 12 పాటలు, అంటే కార్తీక మాసంలో పాటలు, కార్తీక దీపానికి సంబంధించిన పాటలు, ఆషాఢ మాసానికి సంబంధించిన పాటలు, ఇలా ఏ నెలకు ఆ నెలకు సంబంధించిన 12 నెలలకి 12 రకాలైన పాటలు, జానపద గీతాలు ఇక్కడ రచింపబడి పాడుతూ ఉంటారు. వీటినే మనం బారహమాసే అంటాం. బారహమాస్ అంటే 12, బారా అంటే 12 మాసాలకు సంబంధించిన 12 రకాల పాటల్ని వీళ్ళు సందర్భరహితంగా పాడుతూ ఉంటారన్నమాట. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर. एक विशेष बात है कि ఒక విశేషమైన మాట ఏంటంటే ఆడవారి పాటలు సాధారణంగా ఒంటరిగా పాడబడవు. అంటే ఒక్కొక్కరు పాడరు. మనం ఏదైనా ఆడవాళ్ళు చేయాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళరమ్మన్నా కూడా అమ్మ నాకు తోడు కావాలంటాం. అలానే మన ఆడవాళ్ళు అసాధ్యులు కదా, ఖచ్చితంగా ఒక్కళ్ళు పాడరు అనమాట. గుంపులుగా, ఒకరు ఇద్దరు లేదా గుంపులుగా పాడబడతారు. వీళ్ళు పాట పాడాలంటే ఒకరు తోడు ఉండాలి. మనం క్లాస్లో కూడా ఎప్పుడన్నా గర్ల్స్ని పిలిచి నువ్వు పాట ఏదన్నా లీజర్ అప్పుడు లేదా ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు మనం సాంగ్స్ పాడిస్తే నువ్వు పాడుదురా అంటే నేను ఒక్కదాన్ని కాదు మేడం, తను కూడా పిలుస్తాను, లేదా తను కూడా వస్తుంది అంటారు. అంటే మనకి ఆచారం ఇప్పటి నుంచి కాదు, మన ప్రాచీన కాలం నుంచే ఇంకొకరు తోడు లేదా గుంపు, ఒక టీముగా పాడే ఆచారం ఉంది మనకి.
గాయే జాతే హై అయితే ఒక్కరితో పాట పాడే కాదు, గుంపులతో పాడబడతారు. అనేక కంఠ్ ఏక్ సాత్ ఫూట్తే హై అయితే ఒక్క కంఠ్ అంటే ఒక్క స్వరం కాదు, అనేక కంఠ్ ఒకేసారి అందరి గొంతులు కూడా బాగా పాడబడతాయి. యద్యపి అమ్మ ఇది అండర్లైన్ చేసుకోండి. యద్యపి సంధి విచ్ఛేద్ మోస్ట్ ఇంపార్టెంట్. యద్యపి ఒక చోట రాసుకోండి. యది ప్లస్ అపి దాన్ని సంధి విచ్ఛేద్ చేయమంటారు అంతే, మిమ్మల్ని ఏమడగరు. యది ప్లస్ అపి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది పబ్లిక్లో వచ్చే ఒక సంధి విచ్ఛేద్ అనమాట. పవన్ లాగా యద్యపి, రైడాస్ ఇవి చాలా ఇంపార్టెంట్. అధికతర ఉన్మే మేల్ నహీ హోతే అయితే ఇక్కడ చూడండి, అనేక కంటూ ఏక్సే గూంజ్ ఉడితే ఒక్కసారిగా వాళ్ళ పాటలు సాధారణంగా ఒంటరిగా ఉంటాయి కదా, ఒక్కసారిగా కలిసి పాటను అందుకుంటారు అందరూ కలిసి. ఎక్కువగా ఈ పాటను పండుగ సందర్భాల్లో చాలా గొప్పగా పాడతారు. అనేక గొంతులు ఒక్కసారిగా पाड़ते हैं। अधिक तरह उनमें मेल नहीं होते, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही భలే లగాతే హై అయితే అవసరాలకు పట్టి మంచి మంచి పాటలు ఆ యొక్క సందర్భాన్ని పట్టి పండుగలప్పుడు చాలా విశేషంగా శుభ సందర్భాల్లో పాడతారనమాట పాటలు, మంచి పాటలు. गाँवों और नगरों में गायकियाँ भी होती है. गाँवों और నగరం అంటే గ్రామాల్లో మరియు నగరాల్లో కూడా గాయకురాళ్ళు ఉంటారన్నమాట. विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है. అయితే గ్రామాల్లో నగరాల్లో ఉన్న గాయకురాలని వీళ్ళు వివాహాన్ని బట్టి లేదా పుట్టినరోజులను బట్టి సందర్భాలను బట్టి పిలిపించుకుంటూ ఉంటారనమాట ఆ ఫంక్షన్ వాళ్ళు. सभी ऋतुओं में स्त्रियाँ उल्लासित होकर दल बांधकर गाती है. అన్నీ ఏ దానికి కూడా రియాక్ట్ అవుతారనమాట స్త్రీలు. అయితే అన్ని విశేష సందర్భాల్లో కూడా ఎంతో ఉల్లాసంగా ఈ పాటల్లో పాడటానికి ఉత్సాహంగా వాళ్ళు ముందుకొస్తారనమాట. पर होली बरसात की కజ్రీ ఆది తో ఉన్కి అపనీ చీజ్ హై. అయితే వాళ్ళు పాట పాడటానికి సంతోషం రావడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. వీరు అన్ని ఋతువులలో కూడా అన్ని వీటిలో పాడతారు. కానీ హోలీకి మరియు బర్సాత్ వర్షం కురిసేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వాటిలో వీళ్ళు పాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. హోలీ, వర్షాకాలం, కజ్రీలు మొదలైనప్పుడు వీరి పాటలు వినసొంపుగా ఉంటాయి, చాలా రాగయుక్తంగా ఉంటుంది. ఆరు జో సున్తే హీ బంతీ హే అలా వింటూ ఉంటే ఇంకా వినాలే అనిపిస్తుంది అన్నమాట. ఎలా ఉంటాయంటే వాళ్ళ పాటలు పూరబ్కి బోలియోం అంటే తూర్పు వైపున, పూరబ్కి బోలియోమే అధికతర మైథిల్ కోకిలా విద్యాపతి కే గీత్ గాయే జాతే హే. అటు పక్క అంటే తూర్పు సైడ్ అనమాట, మనం దక్షిణ సైడ్ ఉంటాం కదా, తూర్పు సైడు ఎక్కువగా ప్రాంతాల్లో మైథిలి కోకిల విద్యాపతి అనే పాటలు పాడబడుతుంటారనమాట. అవి అక్కడ చాలా ఫేమస్. అలాంటి పాటలు అంటే ఆ సందర్భాన్ని పట్టుకొని తీసుకుంటారు. పర్ సారే దేశ్ కే కాశ్మీర్ సే హీ కన్యాకుమారి తక్ और कटियावाड़ी से गुजरात, राजस्थान से ఒడిస్సా, ఆంధ్ర తక్ अपने अपने విద్యాపతి है. అయితే మనం ఆ ప్లేస్నే తీసుకున్నాం, ఎక్కడ తూర్పు అని చెప్పి విద్యాపతి పాటలు పాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, కటియవాడ నుండి గుజరాత్ వరకు, రాజస్థాన్ నుండి ఒరిస్సా వరకు, ఆంధ్ర వరకు ఎందరో తమ తమ పాటల్ని పాడి విద్యావంతులుగా కలరనమాట. అంటే పాటలు పాడడంలో విద్యావంతులు ఉన్నారు. ఈ కాలంలో చూసుకుంటే అసలు మనం పాడుతా తీయగా చూసుకుంటే ఆశ్చర్యపోతాం అనమాట. అసలు వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఎలా పాడగలుగుతున్నారు, అంత బాగా పాడతారు పాటలు. అలా ఆ పాటల గురించి నేను చెప్తున్నాను అనమాట. అంత బాగా పాడగలిగే వాళ్ళు ఉన్నారు. స్త్రీయా డోలక్కి మదత్సే గాతి హే. అయితే స్త్రీలు దేని సహాయంతో పాడతారంటే స్త్రీయా డోలక్కి మదత్సే గాతి హే. अधिकतर उनके गाने के साथ नाच का भी ఫుట్ హోతే హై. అయితే వాళ్ళు డోలక్ తీసుకొని పాడతారు స్త్రీలు. వాళ్ళ పాటలతో పాటు నాచ్తేవి హై డ్యాన్స్ కూడా చేస్తూ పాడతారనమాట. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలియా, గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా
एक प्रकार का दलिया गायन गारबा गारबा है जिस विशेष विधि से घेरे में घूम घूम कर औरतों गाती है। అయితే మనకి వీళ్ళు డోలక్ తీసుకొని పాడతారు మరియు నాట్యం చేస్తూ పాడతారు అనుకున్నాం కదా. గుజరాత్లో ఒక విధమైన గుంపు పాట గార్బా, అంటే గుజరాత్లో ఇది విశేషం అనమాట, ఇంపార్టెంట్, బాగా మన ఫేమస్ పాట అనమాట. మనకి జానపద గేయాలు తెలంగాణలో ఎట్లా ఫేమస్, ఇక్కడ గార్బా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గార్బా పాటలు అనేవి ఇక్కడ పాడబడుతుంటాయి. దీన్ని విశేష రీతిలో గుండ్రంగా ఉండి తిరిగి తిరిగి ఆడవాళ్ళు పాడతారు. సాత్ హీ లడికియా బి బస్, ఇలా ఘూమ్ ఘూమ్ కర్ అంటే తిరిగి తిరిగి రౌండ్గా తిరుగుతూ పాడతారనమాట. సాత్ హీ లడికియా బి బజాతీ జాతీ హై, సాత్ హీ లడికియా బి బజాతీ జాతీ అంటే అలా తిరిగి తిరిగి పాడుతూ వీరికి తోడుగా బాలికలు కూడా బాజాలు వాయిస్తారు. అంటే బాజాలు తీసుకొని వాళ్ళు కూడా మేళాల పీకల్లాగా ఉంటాయి చూడండి, అవి కూడా వాళ్ళు ఊదుతూ పాడతారు. జో బాజే కా కామ్ కర్తీ హై, ఇక్కడ ఆడవాళ్ళు అయితే ఆ సన్నాయి మేళాలు అనేవి వాయించరు, కానీ అటు సైడు మనం వినుకొండ సైడ్ చూసినా ఉంటాయి అనమాట. ఆడవాళ్ళు బాలికలు ఆ సన్నాయిలు వాయిస్తూ ఉంటారనమాట. ఇస్మే నాచ్ గానా సాత్ సాత్ చల్తే హై, అయితే ఇక్కడ మాత్రము ఈ గార్బాలో కొన్ని మనము ఊరికే పాటలే పాడుతుంటారు విశేష అవసరాలు అప్పుడు స్త్రీలు అనుకున్నాం, కానీ ఇక్కడ నాచ్కే సాత్ అంటే విత్ డ్యాన్స్తో సహా పాట మరియు డ్యాన్స్ మరియు వాటికి సంబంధించిన డోలక్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని పాడతారు. దేంట్లో గార్బాలో. వస్తుతః యహ్ నాచ్ హీ హై, అయితే ఇవన్నీ తీసుకొని పాడటమే కాకుండా దీంట్లో నాట్యం కూడా ఉంది. పాట ప్రస్తుతము ఇది ఒక నాట్యం అని చెప్పుకోవచ్చు అనమాట. సభీ ప్రాంతమే యహ్ లోకప్రియ హో చలా హై, అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ లోక గీతాలకి ఒక ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతున్నాయి అన్నమాట ఈ పాటలు. ఇప్పుడు చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లోకి వెళ్తే అలాంటి పాటలే బాగా ఫోక్ ఉన్న పాటలు, బాగా మనకి సౌండ్ రిథమాటిక్గా ఉన్నాయి, ఇట్లా జానపద గీతాలుగా ఉన్నాయి, వాటిని చూస్తే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే ఒక మూమెంట్, ఒక ఉత్సాహం వస్తుందన్నమాట. అలా వీటిని చాలా ఆదరిస్తున్నారు ఈ పాటల్ని. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसियां पर चलते हैं, అయితే ఈ విధంగా హోలీ సందర్భంలో బ్రజంలో అంటే అక్కడ ఆ ఏరియాలో రసియాంపర్ చల్తే హే, రసియాంపర్ అంటే తాళ్లపైన నడుస్తూ ఈ పాటలు పాడతారనమాట. రసియా చల్తే హే జిస్ దల్ లోగ్ గాతే హై, చల్తే జిస్ దల్ కే లోగ్ గాతే హై, అయితే అలా తిరుగుతూ ఒక దళంలాగా క్రియేట్ చేసుకొని పాడుతూ ఉంటారనమాట. దీనిలో సభ్యులే పాడతారు, ఆ దళంలో ఉన్న సభ్యులు. స్త్రీయా విశేష్ తౌర్ పర్, అయితే ముఖ్యంగా స్త్రీలు పాడుతూ ఉంటారు. ఆ టీంలో ఉండేవాళ్ళు ఆ యొక్క స్త్రీలే పాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ గావోంకే గీతోంకే, గావో అంటే తెలుసు కదా గ్రామాలు, గీతోంకే వాస్తవమే అనంత ప్రకార్ హై, అయితే ఇప్పుడు గ్రామాల్లో పాడే పాటలు అనేక రకాలుగా ఉన్నాయి. అనంత ప్రకార్ హై జీవన్ జహా ఇఠలాకర్ లహరాతా హై, మన జీవితం ఎంత సాగిపోతుంటుందో వైభవంతంగా, అంటే చాలా ఎంజాయ్మెంట్గా సాగిపోతూ ఉంటుందో. వహా భలా ఆనందకే స్తోత్రం కి కమీ హో సక్తి హై, అక్కడ ఆనందభరితమైన ఆధారాలు కొరత ఏముంటుంది చెప్పండి. అంటే ఎక్కడైతే ఇంత ఉల్లాసం ఉత్సాహం ఉంది, ఇంకా ఆనందానికి హద్దు ఉంటుందా, అసలు కొలతలు ఉంటాయా? అలాంటి ఏం లేవు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అందుకని మనము మన పండగలు వచ్చినప్పుడు పద్ధతిగా మనం ఊర్లోకి వెళ్ళాలనుకుంటాం, పల్లెటూర్లు ఉంటే ఇంకా ఇష్టంగా అక్కడికి వెళ్ళాలనుకుంటాం. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ముంబైలో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క గ్రామాలకు చేరుకోవాలని ఆశగా ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు, దసరా అప్పుడు, అవేందో బోనాలు అంటారు చూడండి, బోనాలు అప్పుడు, ఇలాంటి జానపద గీతాలు, జాతరలు ఇవన్నీ చూడదగ్గగా ఉంటాయి. ఈ జాతరలు అలాంటప్పుడు ఇలాంటి పాటలు ఫేమస్గా పాడతారనమాట. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्या, उद्दाम जीवन के वहाँ अनंत संख्या गाने गाते की प्रतीक है, गाने के प्रतीक है, అయితే ఆనందకరమైన జీవితానికి పాటలే సంకేతము. అక్కడ యొక్క పాటలు మనం చూస్తే ఇక్కడ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అని మనము ఒకసారి
కంపారిటివ్. అయితే మనం ఈ లెసన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ గురించి కొన్ని చిన్న చిన్న ఇవి మీనింగ్స్ ప్లస్ ఎలా ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. కమర్ అంటే కటి, కటి అన్న కమర్ అన్న ఒకటే, నడుము అనమాట, నడుము, వెస్ట్. గూంజ్ ఉట్టనా, గూంజ్ ఉట్టనా అని మనం లెసన్లో విన్నాం కదా. గూంజ్ ఉట్టనా అంటే ప్రతిధ్వని హోనా, చాలా ఎక్కువ సౌండ్ రావటం అనమాట. అంటే చెవులకు ఇంపుగా కాకుండా ఇంకా ఎక్కువగా. భలా, అచ్చా, గుడ్ అనమాట. అటూట్ అంటే దృఢమైన, అటూట్ అంటే స్ట్రాంగ్, స్ట్రాంగ్ ఇదనమాట. మనోరంజన్, బహలావ్, మనోరంజన్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. లోచ్, కోమల్, లోచ్ అంటే కోమలత్వం, ఫ్లెక్సిబిలిటీ. తాజాగి, ఫ్రెష్నెస్, తాజాగి అంటే ఫ్రెష్నెస్. శ్రీయ అంటే మీ అందరికీ తెలుసు. విధి అంటే ఒక పద్ధతి, విధి అంటే ఒక పద్ధతి అనమాట, వే. త్యోహార్, ఉత్సవ్, పర్వ, ఇవి మనకి పర్యాయ పదాల్లో కూడా వస్తాయి. త్యోహార్ అంటే ఉత్సవ్ మరియు పర్వత్. మదద్, సహాయత, మదద్ కర్ణ అంటే సహాయం చేయుట, సహాయత. హేయ్, తుచ్చ, వ్యర్థ్, హే అంటే తుచ్చమైన, వ్యర్థమైన, వేస్ట్ అనమాట. హాల్ అంటే పరిస్థితి, మన పరిస్థితి, కండిషన్, స్థితి అనమాట. హాల్ అంటే హిందీలో స్థితి మరియు పరిస్థితి. ఉపేక్షాకరణ అంటే ఇన్కార్ కర్ణ, ఉపేక్షను తిరస్కరించుట అనమాట, ఉపేక్షాకరణ. నజర్ కా మతలబ్ దృష్టి. क्षेत्र, विभाग, क्षेत्र అంటే విభాగం, ఒక డిపార్ట్మెంట్ అనమాట. यह क्षेत्र में आप कहाँ कौन सा क्षेत्र में नौकरी करते हैं, आप कौन सा क्षेत्र में है అంటాం. అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ ఏంటి, మీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పరివర్తన్ అంటే బదలావ్, మార్పు, పరివర్తన్ అంటే చేంజ్, బదలావ్, మార్పు. ప్రకాశిత్ హోనా, ముద్రిత్ హోనా, ప్రకాశిత్ హోనా అంటే ముద్రించబడటం లేదా షైనింగ్ కూడా వస్తుంది. ప్రకాశిత్ హోనా అంటే దీంట్లో మనకి ముద్రించబడటం. ఓజస్వి అంటే జోష్ పైదా కర్నే వాలా, అంటే మనలో జోష్, మన ఉత్తేజాన్ని తెచ్చేదనమాట. జఖడ్ అంటే గాంట్, ముడి, జకడన అంటే ముడి అనమాట, థ్రెడ్తో టై చేస్తాం కదా అది. ఆదివాసియా, దేశ్కే మూల్ నివాసి, ఆదివాసి అంటే దేశ్కే మూల్ నివాసి అంటే ఆ యొక్క ఏరియా యొక్క ఫస్ట్ నుంచి ఉండే ఆదివాసులు అనమాట, మూల్ నివాసి. నెక్స్ట్ దల్, సమూహం, దల్ అంటే ఒక సమూహం, టీం, గ్రూప్ అనొచ్చు, టీం అనొచ్చు. జవాబ్, ఉత్తర్, ఆన్సర్ అనమాట. దిశ, దిశ అంటే సైడ్స్, దిక్కు. దేహాత్ అంటే చెప్పా మనకి సెకండ్ లెసన్లో, ఈద్గాహ్లో దేహాత్ వేరు, ఈ దేహాత్ వేరు. అనే హామిద్ కే మా బాబ్ దేహాంత్ హోగయే అంటే చనిపోయారు అక్కడ. ఇక్కడ దేహాత్ అంటే గ్రామం, విలేజ్. చావ్ అంటే చావడం కాదు, చాహ్ ఇష్టం అనమాట, కోరిక, డిజైర్, లైక్ అంటాం కదా అది. కరీబ్ అంటే లగ్భగ్, దాదాపు, కరీబ్ అంటే దాదాపు. జంగల్, అడవి. సీమా అంటే హద్దు, నీకు ఈ సీమా నెయ్యి ఆపుకో అంటాం, నీకేం హద్దులు లేవా అంటాం. సీమా అంటే అదనమాట. హాస్ అంటే హసి, లాఫ్ అనమాట, హాస్ అంటే లాఫ్, ఇలా. ఇంకా ఆరంభ కా మతలబ్ క్యా హై, ఆరంభ్ మీన్స్ ప్రారంభం. సదా, హమేషా, ఆల్వేస్, సదా అంటే ఆల్వేస్. బఖాన్ కర్నా, వర్ణించటం, టు నారెట్. నట్, అభినేత, నట్ అంటే నటించడం, అభినేత. సంసార్ దునియా, వరల్డ్, చెప్పే కదా, దునియా, వరల్డ్, జగత్, విశ్వ, ప్రపంచ, ఇవన్నీ సంసార్. రాహ్ కా మతలబ్ రాస్తా, వే. అవసర్ అంటే మౌకా, ఛాన్స్ అనమాట, ఒక అవకాశం. హవాలా అంటే ఆధీనపరచుకోవడం అనమాట, కస్టడీ. కిస్మే, అంటే ఇస్కే కైండ్స్ ఆఫ్ అంటాం కదా, కిస్మే అంటే చాలా ఎక్కువ రకాలన్నమాట వాటిని. సాధారణ్, ఆమ్ అంటే ఇక్కడ మామిడికాయ కాదు, సాధారణ, ఆమ్ ఆద్మీలో అంటాం, మన ఆధార్ కార్డులో కూడా ఆమ్ ఆద్మీ అని ఉంటుంది, అంటే సాధారణమైన, కామన్ అనమాట, సాధారణ.
नृत्य, नाच का मतलब क्या है? नृत्य, డ్యాన్స్. నాచ్ అంటే డ్యాన్స్. సంగ్రహకరణ, ఇక్కటా కరణ. సంగ్రహకరణ అంటే పురోగు చేయట, ఇక్కటా కరణ కలెక్ట్ అనమాట, సేకరించడం, టు కలెక్ట్. గుజర్, గుజర్న అంటే గడిచిపోవడం. జరూరత్, ఆవశ్యకత. జరూరత్ అంటే ఆవశ్యకత, నెససరీ అనమాట, నెసెసిటీ, అవసరం. భాగ్ లేనా, ప్రవేశ్ లేనా. భాగ్ లేనా అంటే ప్రవేశించుట, టు పార్టిసిపేట్. నేను చెప్పిన ఎవ్రీ మీనింగ్కి మీకు అర్థం తెలిసి ఉండాలి, అర్థం వచ్చి ఉండాలి. దీంట్లో చాలా ముహావర శబ్దాలు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి. అవి పార్ట్ 3లో మనం వ్యాకరణాంశం చెప్పుకుందాం. ఇంకా నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే క్వశ్చన్స్ టైం లేదు కాబట్టి చేయట్లేదు. మళ్ళీ మనం క్లాస్లో ఇంకా క్లారిటీగా నీట్గా చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.